అరకెపూడి గాంధీ కౌశిక్ రెడ్డి సవాళ్లలో మరో హై వోల్టేజ్ మలుపిది. తన నివాసం నుంచి కౌశిక్ రెడ్డి ఇంటికి బయలుదేరారు అరకెపూడి గాంధీ. కూకట్పల్లి నుంచి కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తున్నారు గాంధీ. అరకెపూడి గాంధీ వస్తే స్వాగతిస్తానంటున్నారు కౌశిక్ రెడ్డి. అరకెపూడి ఇంటికి రేపు ఖచ్చితంగా వెళ్తానంటూ కౌశిక్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే మళ్లీ సవాల్ విసిరారు. రేపు ఉదయం 11 గంటలకు గాంధీ ఇంటికి వస్తానంటున్నారు కౌశిక్ రెడ్డి. అరకెపూడి కౌశిక్ రెడ్డి సవాళ్లు ప్రతి సవాళ్లతో హీట్ కొనసాగుతోంది. ప్రస్తుతం టీవీ9 స్క్రీన్ మీద లైవ్ దృశ్యాలు చూస్తున్నాం. అరకెపూడి గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటికి బయలుదేరారు. కూకట్పల్లి నుండి కొండాపూర్లో ఉన్న కౌశిక్ రెడ్డి ఇంటికి బయలుదేరారు. అరకెపూడి గాంధీ కాన్వాయ్ బయలుదేరిన ఆ దృశ్యాన్ని మనం చూస్తున్నాం. సో మరి కాసేపట్లోనే కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకోబోతున్నారు అరకెపూడి గాంధీ. కొద్దిసేపటి క్రితమే ఇద్దరు సవాళ్లు ప్రతి సవాళ్లతో హీట్ ఎక్కించారు. రేపు ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ కార్యకర్తలందరూ ఖచ్చితంగా అరకెపూడి గాంధీ ఇంటికి బ్రేక్ఫాస్ట్ కి వెళ్దాం, వీలుంటే లంచ్ కూడా వెళ్తామంటూ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు 11 గంటల వరకు వెయిట్ చేశాను. కౌశిక్ రెడ్డి తన ఇంటికి వస్తానన్నారు. సో 12 గంటలకు నేను కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తానన్నాను. ఆయన 11 గంటలకి రాలేదు కాబట్టి ప్రస్తుతం బయలుదేరి వెళ్తున్నానంటూ కొద్దిసేపటి క్రితమే అరకెపూడి గాంధీ మీడియాతో మాట్లాడారు. సో ఆయన చెప్పినట్లుగానే అరకెపూడి గాంధీ కాన్వాయ్ ఇటు కౌశిక్ రెడ్డి ఇంటికి బయలుదేరింది. ప్రస్తుతం లైవ్ దృశ్యాలు చూస్తున్నాము. కూకట్పల్లి నుండి కౌశిక్ రెడ్డి ఇంటికి అంటే కొండాపూర్కి వెళ్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. రైట్, మా ప్రతినిధి ప్రస్తుతం ఆ కాన్వాయ్ ని ఫాలో అవుతున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాము. మరి కాసేపట్లోనే ఇటు కొండాపూర్కి చేరుకోబోతున్నారు మా ప్రతినిధి శ్రవణ్. ప్రస్తుతం ఫాలో అవుతున్నారు అరకెపూడి గాంధీ కాన్వాయ్ ని. ప్రస్తుతం ఆ దృశ్యాలు చూస్తున్నాం. ఆయన తన నివాసం దగ్గర నుంచి మరి కాసేపట్లోనే అరకెపూడి గాంధీ ఇంటికి చేరుకోబోతున్నారు. మరి అక్కడ ఏం జరగబోతోంది అనేది పొలిటికల్ సర్క్యూట్ లో రైట్, అరకెపూడి గాంధీ కౌశిక్ రెడ్డి సవాళ్లలో మరో హై వోల్టేజ్ మలుపిది. తన నివాసం నుంచి కౌశిక్ రెడ్డి ఇంటికి బయలుదేరారు అరకెపూడి గాంధీ. అరకెపూడి గాంధీకి చెందిన కాన్వాయ్ ని ప్రస్తుతం మనం చూస్తున్నాం. సో కుకట్పల్లి నుంచి కొండాపూర్లోని కౌశిక్ ఇంటికి వెళ్తున్నారు గాంధీ. అరకెపూడి గాంధీ వస్తే స్వాగతిస్తానంటున్నారు కౌశిక్ రెడ్డి. అరకెపూడి ఇంటికి రేపు ఖచ్చితంగా వెళ్తానంటూ ఇంతకు ముందే కౌశిక్ రెడ్డి మళ్లీ సవాల్ విసిరారు. రేపు ఉదయం 11 గంటలకు గాంధీ ఇంటికి వస్తానంటున్నారు కౌశిక్ రెడ్డి. అరకెపూడి కౌశిక్ రెడ్డి సవాళ్లు ప్రతి సవాళ్లతో ప్రస్తుతం హీట్ కొనసాగుతోంది. అయితే కౌశిక్ రెడ్డి ఇంటికి బయలుదేరారు అరకెపూడి గాంధీ. అరకెపూడి గాంధీ కాన్వాయ్ ని ప్రస్తుతం మనం చూస్తున్నాం. మరి కాసేపట్లోనే కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకోబోతున్నారు. మరోవైపు కౌశిక్ రెడ్డి తన ఇంటికి వస్తే కనుక అరకెపూడి గాంధీని స్వాగతిస్తాను, బీఆర్ఎస్ కండువా కప్పుతానన్నారు. మరి అరకెపూడి గాంధీ మరి కాసేపట్లోనే కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకోబోతున్నారు. ప్రస్తుతం కాన్వాయ్ ని మా ప్రతినిధి శ్రవణ్ ఫాలో అవుతున్నారు. మరింత సమాచారం శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, ప్రస్తుతం కాన్వాయ్ ఎక్కడి వరకు చేరుకుంది? ఎంతసేపట్లో కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకోబోతున్నారు? ప్రస్తుతం అరకెపూడి గాంధీ తన ఇంటి ముందు ఇందాక కొద్దిసేపటి క్రితం వరకు కుర్చీలో వేసి కూర్చున్నారు. ఎప్పుడైతే పాడి కౌశిక్ ప్రెస్ మీట్ అయిందో అప్పుడు 11 o'clock ఇంటికి వస్తానని చెప్పిన తర్వాత 11 వరకు నేను చూస్తాను, రాకపోతే 12కి నేనే వెళ్తానని చెప్పిన సందర్భంలో ఇంటి ముందు కుర్చీ వేసుకుని కూర్చున్న అరకెపూడి గాంధీ 12 అవ్వగానే తన కాన్వాయ్ తో పూర్తిగా బయలుదేరెళ్లారు. అరకెపూడి గాంధీతో పాటు భారీగా అరకెపూడి గాంధీ అభిమానులు అనుచరులు కూడా పెద్ద కాన్వాయ్ గా వెళ్తున్నారు. ఇప్పుడు కాన్వాయ్ వెళ్తున్న రూట్ అరకెపూడి గాంధీ వెళ్తున్న రూట్ పాడి కౌశిక్ ఇంటి వైపుకే తన కాన్వాయ్ వెళ్తోంది. ప్రస్తుతం సుమారు 10 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది మొత్తం అరకెపూడి గాంధీ ఇంటి నుంచి పాడి కౌశిక్ ఇంటికి. ప్రస్తుతం 5 కిలోమీటర్ల 6 కిలోమీటర్ల రేంజ్ లో అరకెపూడి గాంధీ వెహికల్ పాడి కౌశిక్ ఇంటి వైపుకే వెళుతోంది. ఇక ఛాలెంజ్ల పర్వం కూడా కొనసాగుతుంది. అరకెపూడి గాంధీ తన ఇంటికి వస్తానని అన్నారు. నా ఇంటికి వస్తే మాత్రం ఖచ్చితంగా
అతనికి ముందుగా పార్టీ కండువా కప్పి స్వాగతం పలుకుతాను, ఇద్దరం కలిసి భోజనం చేస్తాం, అటు నుంచి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కి మేము కలిసి వెళతామంటూ పాడి కౌశిక్ మరోసారి ఛాలెంజ్ విసిరారు. దమ్ముంటే రావాలి, ఖచ్చితంగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను, వెల్కమ్ చెప్తున్నాను అంటూ పాడి కౌశిక్ చెప్పారు. మరో పక్క పాడి కౌశిక్ కి నన్ను విమర్శించే స్థాయి ఉందా అంటూ అరకపూడి గాంధీ చేసిన ఈ విమర్శల నేపథ్యంలో చాలా హాట్ టాపిక్ గా నడుస్తోంది. ప్రస్తుతం అయితే అరకపూడి గాంధీ తన కాన్వాయ్ తో పాడి కౌశిక్ ఇంటి వైపుకు వెళ్తున్నారు. రూట్ మాత్రం పాడి కౌశిక్ ఇంటి వైపుకే వెళుతుంది. ప్రస్తుతం 5 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉన్నారు. 15 నిమిషాల టైం చూపిస్తుంది. కాన్వాయ్ తో పాడి కౌశిక్ ఇంటి వైపుకు వెళ్తున్నారు. రూట్ మాత్రం పాడి కౌశిక్ ఇంటి వైపుకే వెళుతుంది. ప్రస్తుతం 5 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉన్నారు. 15 నిమిషాల టైం చూపిస్తోంది. 15 నిమిషాల్లో పాడి కౌశిక్ ఇంటికి అరకపూడి గాంధీ వెళ్ళే సిచ్యువేషన్స్ చాలా క్లియర్ గా కనపడుతున్నాయి. ఒకవేళ అదే జరిగితే సిచ్యువేషన్ ఎలా ఉంటుందనేది ఇప్పటికే పోలీసులు కూడా అలర్ట్ గా ఉన్నారు. అరకపూడి గాంధీ తన ఇంటి నుంచి బయలుదేరడానికి ముందు కుక్కట్పల్లి ఏసీపీ అరకపూడి గాంధీతోని 10 నిమిషాలు సమావేశమయ్యారు. ఇప్పుడు అరకపూడి గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తే గనుక నియోజకవర్గంలో ఎక్కడికైనా వెళ్ళే మరి పోలీసులు ఎలాంటి బందోబస్తును ఏర్పాటు చేశారు? పరిస్థితుల్లో నిర్వహణ ఇటు అరకపూడి గాంధీ ఇంటి వద్దకు పాడి కౌశిక్ వస్తాడని సమాచారంతో ఉదయం నుంచి కూడా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. బ్యారికేడ్స్ ను పెట్టి పూర్తిగా ఎవరిని రానివ్వకుండా చాలా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే పాడి కౌశిక్ ఈ రోజు కాదు రేపు వస్తాడని చెప్పిన నేపథ్యంలో అరకపూడి గాంధీ నేనే వెళ్తాను అని చెప్పిన నేపథ్యంలో పోలీసులు అరకపూడి గాంధీతో మాట్లాడటం జరిగింది. ఈ నేపథ్యంలో అరకపూడి గాంధీ పోలీసులతో ఏసీపీతో మాట్లాడిన 10 నిమిషాలకి అక్కడి నుంచి కాన్వాయ్తో పూర్తిగా ఇంటికి బయలుదేరారు. పాడి కౌశిక్ ఇంటి దగ్గరికి బయలుదేరిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. పాడి కౌశిక్ ఇంటి దగ్గర కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. హై అలర్ట్ లో ఉన్నారు. అక్కడ కూడా పోలీసులు మరోపక్క అరకపూడి గాంధీతో పాటు అభిమానులు పెద్ద సంఖ్యలో కాన్వాయ్లో బయలుదేరుతున్న సిచ్యువేషన్ అక్కడ ఖచ్చితంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్న చాలా క్లియర్ గా ఉన్న నేపథ్యంలోనే పోలీసులు పూర్తిగా బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. పాడి కౌశిక్ ఇంటికి వెళ్లే ముందు కూడా పోలీసులు అరకపూడి గాంధీతో మాట్లాడిన సిచ్యువేషన్ లో కాస్త మీరు కొంచెం సంయమనం పాటించాలి, ఈ టైంలో మీరు సీనియర్ లీడర్ గా ఉన్నారు, మీరు చూసి ఆచితూచి వ్యవహరించాలి, మాట్లాడాలి, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకుండా మీరు వెళ్ళకపోవడం మంచిదన్నట్టుగా పోలీసులు తనతో మంతనాలు జరిపినట్టుగా తెలుస్తోంది. కానీ తన నియోజకవర్గంలో తాను ఎక్కడికైనా వెళ్లే హక్కు నాకుంది, అది నా బాధ్యత, నా నియోజకవర్గంలో నేను ఎక్కడికైనా వెళ్తాను, నా ప్రజల్ని కలుసుకోవడానికి నేను వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి పోలీసులు వద్దని చెప్పినా కూడా అరకపూడి గాంధీ తన కాన్వాయ్లో ఇప్పుడు బయలుదేరడం జరిగింది. ప్రస్తుతం 4 కిలోమీటర్ల డిస్టెన్స్ లో చూపిస్తోంది. కాన్వాయ్ పూర్తిగా వెళ్తోంది. అరకపూడి గాంధీ ముందు వెహికల్ వెళ్తుంది. తన వెంట సుమారుగా 40-50 కార్లలో ఆ అభిమానులు, కార్యకర్తలు, అరకపూడి గాంధీ ఫాలోవర్స్ వాళ్ళు కూడా వెళ్తున్న సిచ్యువేషన్ చూస్తున్నాము. మరికొద్ది సేపట్లో 10 నిమిషాల డిస్టెన్స్ చూపిస్తుంది. మరికొద్ది సేపట్లో అరకపూడి గాంధీ పాడి కౌశిక్ నివాసానికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కడ వెళ్ళిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి, అక్కడ ఎలా ఉంటుంది, ఎందుకంటే ఖచ్చితంగా నా ఇంటికి వస్తే పార్టీ కండువా కప్పి ఆహ్వానిస్తాను, కలిసి భోజనం చేసి మా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి తీసుకెళ్తామని పాడి కౌశిక్ చెప్పిన నేపథ్యంలోనే ఇది వ్యక్తిగత దూషణల వరకు వెళ్ళింది. చీర గాజులు నిన్న ప్రెస్ మీట్లో పాడి కౌశిక్ చూపించడంతో అరకపూడి గాంధీ చాలా సీరియస్గా తీసుకున్నారు. అతని అభిమానులు కూడా దీని మీద చాలా తీవ్రంగా స్పందిస్తున్నారు. పాడి కౌశిక్ కాంగ్రెస్ పార్టీకి కోవర్టుగా పనిచేశాడు. 2018లో కోవర్టుగా పనిచేశాడు. పార్టీ ఆఫీస్లో బాత్రూంలో కూర్చొని, ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో కూర్చొని బాత్రూంలో బీఆర్ఎస్ నేతలకు ఫోన్ చేసి ఇక్కడ చదువుతున్న విషయాలన్నీ చెప్పి ఇట్లా కోవర్టుగా పనిచేశాడు. వెన్నుపోటు పొడిచే నైజం పాడి కౌశిక్ది. తన స్థాయి ఏంటి, నా స్థాయి ఏంటి, 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాకు సవాల్ విసిరే స్థాయి పాడి కౌశిక్కి ఉందా అంటూ అరకపూడి గాంధీ కూడా చాలా తీవ్రంగానే స్పందించారు. చాలా ఘాటు వ్యాఖ్యలు ఒకళ్ళ మధ్య ఒకళ్ళు జరిగాయి. అరకపూడి గాంధీ ఏ కోశాన కూడా ఏ పరిస్థితుల్లో కూడా తగ్గే సిచ్యువేషన్లో అయితే కట్టిగలేడు. ఎట్టి పరిస్థితుల్లో పాడి కౌశిక్ అన్న మాటలకి సమాధానం చెప్పి తీరుతాము, ఏ విధంగా సమాధానం చెబితే పాడి కౌశిక్ ఆ సమాధానం అందుతుందో ఆ విధంగా సమాధానం చెప్పి తీరుతామంటూ పాడి కౌశిక్
కి సమాధానం చెప్పి తీరుతామంటూ అరకపూడి గాంధీ అన్న నేపథ్యంలోనే ప్రస్తుతం తన కాన్వాయ్ని మనం ఫాలో అవుతున్నాము. ముందు వెహికల్స్ ఏదైతే వెళ్తున్నాయో అరకపూడి గాంధీ వెహికల్ వెళ్తుంది. అరకపూడి గాంధీ పాడి కౌశిక్ నివాసానికి మరికొద్ది క్షణాల్లో చేరుకునే అవకాశం కనిపిస్తుంది. అవకాశం చేరుకునే ఈ నేపథ్యంలోనే అక్కడ ఎటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయనేది కూడా ఉద్రిక్త పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి. అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఖచ్చితంగా ఆయన అండర్ ఇష్యూస్ రాకుండా ఇటు పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ అరకపూడి గాంధీ చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేసరికి అభిమానులు ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేది లేదు. పాడి కౌశిక్ స్థాయి ఏంటో మేము చూపిస్తామంటూ కూడా అభిమానులు కార్యకర్తలు ఉదయం నుంచి కూడా అరకపూడి గాంధీ నివాసం వద్ద నినాదాలు చేస్తున్న ఈ సిచ్యువేషన్లో అరకపూడి గాంధీ తన కాన్వాయ్గా పూర్తిగా బయలుదేరి ముందుకు వెళ్ళిన ఈ సందర్భంలో ప్రస్తుతం ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది కూడా మనము గమనించాలి. ముందు వెహికల్స్ వెళ్తున్నాయి. మనం ముందు ఏదైతే వెహికల్ కనిపిస్తున్నారో అదే వెహికల్లోనే పాడి కౌశిక్ ఇంటికి వెళ్తున్న రూట్ వైపుగా అరకపూడి గాంధీ వెహికల్ వెళ్తోంది. ఈ నేపథ్యంలోనే ఒకళ్ళ మీద ఒకళ్ళు దూషణలు చేసుకోవటము, పార్టీ మారే విషయంలో ఇటు అరకపూడి గాంధీ కూడా తన అభిప్రాయాన్ని తెలియజేయటము, బీఆర్ఎస్ పార్టీ బీఫామ్తోనే నేను ఎమ్మెల్యేగా గెలిచాను, ప్రస్తుతం కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను కాబట్టే నాకు ప్రతిపక్ష హోదాను ఇచ్చారు అనే TV9 ముఖంగా అరకపూడి గాంధీ మనకు చెప్పిన నేపథ్యంలోనే ఇటు ఏ పార్టీలో అరకపూడి గాంధీ ఉన్నారనేది సూటిగా ప్రశ్నిస్తున్నాను అంటూ కూడా పాడి కౌశిక్ చెప్పారు. ఒకవేళ అరకపూడి గాంధీ చెప్పినట్టుగా నేను బీఆర్ఎస్ బీఫామ్తోనే గెలిచాను, బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతాను ఉన్నాను అన్నట్టయితే ఖచ్చితంగా నేను పార్టీ కండువా కప్పి తీరుతాను నా ఇంటికి వస్తే. నేను తన ఇంటికి వెళ్తే అరకపూడి గాంధీ నివాసానికి వెళ్తే ఖచ్చితంగా ఇంటిపై జెండా ఎగరేస్తానన్నారు. ఒకవేళ అరకపూడి గాంధీ మా ఇంటికి వస్తే నేను ఖచ్చితంగా పార్టీ కండువా కప్పిన తర్వాతనే ఆహ్వానిస్తానని చెప్పిన ఈ నేపథ్యంలోనే ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలోనే ప్రస్తుతం 3 కిలోమీటర్ల డిస్టెన్స్లో అరకపూడి గాంధీ వెహికల్లో పాడి కౌశిక్ నివాసానికి 3 కిలోమీటర్ల డిస్టెన్స్లో వెళుతోంది. భారీగా కాన్వాయ్లో తరలి వెళ్తున్నారు. తన రాజకీయ ప్రస్థానం ఏంటో చూసి పాడి కౌశిక్ మాట్లాడాలని అరకపూడి గాంధీ చెప్పిన ఈ నేపథ్యంలోనే ఎటువైపు వెళ్తున్నారు, ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందనే సిచ్యువేషన్స్లోనే అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. 3 సార్లు ఎమ్మెల్యేగా నేను గెలిచాను. ప్రతికూల వాతావరణం ఉన్న పరిస్థితుల్లో కూడా నేను ఎమ్మెల్యేగా గెలిచానంటే ప్రజలు నాకు పట్టిన బ్రహ్మరథం. కేవలం సంవత్సరంలో 30 రోజులు మాత్రమే నేను రాజకీయాలు చేస్తాను, మిగిలిన 11 నెలలు ప్రజల కోసము పనిచేస్తాను. పార్టీలకు అతీతంగా నా దగ్గరికి ఎవరొచ్చినా వాళ్ళకి నేను తోడుగా ఉంటాను, నా చేతనైనా సాయం చేస్తాను, వాళ్ళ ఇబ్బందుల్ని అవసరాలను తీర్చే ప్రయత్నం చేస్తాను అని చెప్పిన ఈ నేపథ్యంలోనే పాడి కౌశిక్ నిన్నగాక మొన్న రాజకీయాల్లోకి వచ్చి తనను ప్రశ్నించే స్థాయికి పాడి కౌశిక్ ఉన్నాడా, ఆ స్థాయి ఏంటో చూపిస్తాము, అరకపూడి గాంధీ అంటే ఏంటో ఖచ్చితంగా పాడి కౌశిక్కి చూపిస్తామని చెప్తున్న ఈ నేపథ్యంలో ప్రస్తుతం గాంధీ కాన్వాయ్గా అరకపూడి గాంధీ కాన్వాయ్గా పాడి కౌశిక్ నివాసానికి వెళుతూ ఉన్నారు. కేవలం 2.5 కిలోమీటర్ల దూరంలో ఇప్పుడు పాడి కౌశిక్ ఇంటికి 2.5 కిలోమీటర్ల దూరంలో అరకపూడి గాంధీ వెహికల్ ఉన్న ఈ నేపథ్యంలో నెక్స్ట్ అక్కడ ఏం జరగబోతుంది, పోలీసులు మాట్లాడినా అరకపూడి గాంధీతో చెప్పినా కూడా అరకపూడి గాంధీ ఎట్టి పరిస్థితుల్లో నా నియోజకవర్గంలో నేను ఎక్కడికైనా వెళ్ళే అవకాశం నాకు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నా ప్రజల్ని కలవటానికి నేను వెళ్తానంటూ వెళ్తున్న ఈ నేపథ్యంలో అరకపూడి గాంధీ వెళ్తున్న వెహికల్ని TV9 ఫాలో అవుతుంది. పాడి కౌశిక్ ఇంటికి వెళతారా, పాడి కౌశిక్తో కలుస్తారా, మాట్లాడతారా, అక్కడ పోలీసులు పూర్తిగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు, కార్యకర్తలు పాడి కౌశిక్ ఇంటికి వెళ్ళిన తర్వాత కార్యకర్తలు ఎలా స్పందిస్తారు, ఎలా రియాక్ట్ అవుతారు అని చెప్పిన ఈ నేపథ్యంలో మరోపక్క బీఆర్ఎస్ పార్టీ కూడా